ఇన్నారా పాట ఎప్పుడని ఇట్లా ఉంటుంది తాగినోళ్ళకి ఆడుడే ఆడు లెట్ టు దావత్ గాయ్ పైడి మడుగు మత్తడిలో జిమ్మల వేట పైడిమాడుగు గ్రామంలో ఈ ఎల్లమ్మ కింద మత్తడి కింద పారేటి నీళ్ళల్లో గాల మేసుకుంటా వేటాడినాము. ఈ వేటాడిన జిమ్మనే ఇప్పుడు మేము సాగు చేస్తున్నాం. ఈ లైవ్లో చూడండి. మా దగ్గర మీరు కూడా ట్రై చేయండి, పట్టుకొని తినండి, మంచిగా ఉంటాయి, హెల్త్ బాగుంటాయి. కాకపోతే కొనుక్కొని తినకూడదు, వేటాడి తినండి అని చెప్పి మనం చెప్తున్నాము. ఇది కూరమిసం అన్నమాట. ఇది కూరమీనా ఇక ప్రైజ్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఇది కూరమిసంలో ఇవ్వాలన్నమాట. అదిలా తెచ్చినప్పుడు మోతాదులో కళ్ళు తాగాలి, హెల్త్ మంచిగా, అన్నిటికీ మంచిగా. అల్లము విధానం తయారు చేసే విధానం ఇలా ఇలా ఉంటుంది. ఫిష్ మసాలా, కారం పొడి తగినంత, ఫిష్ మసాలా ఇప్పుడు తగినంత ఉప్పు ఈ విధంగా ఆయిల్ కూడా కొద్దిగా ఈ విధంగా చెరువు చేపలు పట్టుకుని తినడం ఎంతో చాలా ఆనందం, చాలా అద్భుతమైన. కిలో నూనె పాకిట్ పోయాలన్నమాట. ఓకే, ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తేనే చాలా బాగా రుచిగా ఉంటుంది. అయిన కొద్ది అన్నది కాదు, మొత్తం పోయాల నూనె. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్కలు వేయాలన్నమాట. కళ్ళు తోటి చంపుతుంటే దావతు మామ, కళ్ళు చంపుతుంటే ఇంకా గమ్మతు, కళ్ళు తోటి చంపుతుంటే దావతు. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్కలు వేయాలన్నమాట. ఇవన్నీ కొరమీను ఫిష్లో మన లంక నడికి బాబు ఫ్రై చేసిండు. ఇది వరకు కూడా మసాలా చాలా టైం చేసింది మాకు, ఒక 40 సార్లు చేసిన కావచ్చు. ఎవరన్నా కావాలి అనుకుంటే ఈయన మంచి చెఫ్. ఈవెన్ క్వింటలు 2 క్వింటలు కూర పెళ్ళిళ్ళకు అని ఫంక్షన్, ఏ చిన్న ఫంక్షన్ చేస్తారు. ఫిష్ ఫ్రై కూడా చేస్తారు కావాలంటే. ఇటువంటి టేస్ట్ కూడా ఒకసారి చూడండి మీరు, తర్వాత మీకు నచ్చితే మళ్ళీ మీరే చెప్తారు. ఒకసారి కాంట్రాక్ట్ ఇస్తారు, మళ్ళీ ఫోన్ చేయండి.